హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ పోజీ ఛానల్. మనం ఈరోజు వచ్చేసి రొయ్యల పచ్చడి, ప్రాన్స్ పిక్కల్స్ మన ఇంట్లో ఎంత ఈజీగా 1 కేజీ పచ్చడికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో తప్పకుండా ఈ వీడియోలో చూసేయండి. మీరు ఇంట్లో ఈజీగా రెడీ చేసుకోవచ్చు. నేను ముందుగా ఒక కడాయి తీసుకుని గ్యాస్ మీద పెట్టేసి ముందు ఆవాలు మెంతులు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. మెంతులు అయితే 2 స్పూన్లు తీసుకున్నాను, ఆవాలు అయితే 2 స్పూన్లు తీసుకున్నాను. ఈ 2 కలిపేసి నేను ఫ్రై చేస్తున్నాను. మనం గ్యాస్ అయితే సిమ్లో పెట్టేసుకుని ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడైతే ఒక ప్లేట్లో తీసేసుకుని చల్లారాక మనం పౌడర్ చేసుకుని పెట్టుకుందాం. నేనైతే ఇప్పుడు గ్యాస్ మీద పెట్టేసాను రొయ్యలు. ఇవి మనకి క్లీన్ చేసాక 1 కిలో అండి. మనం క్లీన్ చేయకుండా అయితే 1 కేజీన్నర దాకా ఉండొచ్చు. క్లీన్ అయ్యాక నాకు 1 కేజీ మొత్తం పప్పు అయితేని. ఇందులో నేను 2 టీ స్పూన్లు అయితే పసుపు వేసి ఇది మనం బాగా ఉడకపెట్టుకుందాం. నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు నీళ్ళన్నీ మళ్ళీ ఎగిరిదాకా మనం ఇలాగ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, ఉడకపెట్టుకోవాలి. ఇది ఉడకుని లోపల మనం కొన్ని విషయాలు అయితే మీకు చెప్పాలనుకుంటున్నాను. మీరు ఈ వీడియో చూస్తూ ఉండండి, నా మాటలు కూడా వింటూ ఉండండి. ఎందుకంటే నేను ఈ యూట్యూబ్ మొదలుపెట్టినప్పుడు హిందీలో వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని. ఎందుకంటే నేను యూట్యూబ్ మొదలుపెట్టినప్పుడు నాకు వాట్సాప్లో చాలా నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీస్ అందరూ కలిపి 70 మెంబర్స్ ఉండేవారు అనమాట. 70 మెంబర్స్ ఉండేటప్పుడు నేను అనుకున్నాను, నాకు అందరూ హిందీ ఫ్రెండ్సే కదా, మా ఫ్యామిలీ కూడా అందరూ హిందీ కదా, తెలుస్తుంది అనేసి నేను హిందీలోనే మొదలుపెట్టాను. అప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ అనేవారు చాలా బాగుంది అనేసి. ఇలాగే మన ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా ప్రతి వీడియో చూడాలని ఏమీ లేదు కదండి. వాళ్ళకి ఇష్టమైతే చూస్తారు, కష్టమైతే మానేస్తారు. మళ్ళీ ఏంటంటే కొంత హిందీ ఫ్రెండ్స్ అనేవారు అన్నీ నాన్ వెజ్ ఎక్కువ పెడుతున్నాం, వెజిటేరియన్ కూడా పెట్టు అనేవారు. మా ఫ్రెండ్స్ ఏంటంటే యూపీ, మహారాష్ట్ర, కర్ణాటక, మళ్ళీ రాజస్థాను, మళ్ళీ అరుణాచల్ అటు సైడ్ ఉండి వాళ్ళందరూ ఫ్రెండ్స్ ఉన్నారనమాట. వాళ్ళందరూ ఏంటంటే రాజస్థాన్, మళ్ళీ మెయిన్ ఏంటంటే అరుణాచలం, హిమాచల్ వాళ్ళు అందరూ నాన్ వెజ్ ఎక్కువ తినరు కదా. అందుకని వీడియోస్ వాళ్ళకి వెజిటేరియన్ కావాలి, వీడియోస్ కావాలి. అందుకని మన వీడియోస్ ఏమి చూడరు అనిపించేసింది నాకైతే. మళ్ళీ మనం యూట్యూబ్ ఛానల్కి 1 సంవత్సరం అయ్యే లోపల అందరూ అన్నారు, చాలామంది నన్ను అడిగారు అనమాట. మనం ఏంటంటే యూట్యూబ్ పెట్టిన తెలుసు అనమాట, మన ఇంటి పక్క వాళ్ళకి, ఇంటి ఎదరోళ్ళకి కొంత తెలుస్తూ ఉంటుంది కదా. అలాగ వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను అన్నారనమాట, మీరు హిందీలో పెడితే మాకు ఎలాగ అర్థమవుతుంది, తెలుగులో పెట్టండి అని నన్ను చాలామంది అడిగారు అనమాట. చాలామంది అడిగాక సరే అనేసి 1 ఇయర్ అయ్యాక నేను తెలుగులో పెట్టడం అయితే మొదలుపెట్టాను. చూడండి, ఇలాగా ఫ్రై అయితే నేను మళ్ళీ కడాయి తీసుకున్నాను. అందులో మనకు 1/2 కిలో దాకా నూనె పోసుకున్నాను. నూనె వేసాక కరివేపాకు వేసుకోవాలి. తర్వాత సేమ్ మనం రొయ్యలు మనం ఉడకపెట్టి సైడ్ పెట్టుకున్నాం కదా, అవి రొయ్యలు అయితే ఇందులో వేసేసాను. ఇలా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మనం ఎక్కువ ముందైతే ఉడకపెట్టిన రొయ్యలే కాబట్టి ఎక్కువసేపు ఏమీ ఫ్రై చేసుకోక్కర్లేదు. చూడండి, ఫ్రై అయిపోయింది. కరివేపాకు ఫ్రై అయ్యాక నేను ఇప్పుడు రొయ్యలు వేసేసాను. రొయ్యలు వేసిన తర్వాత ధనియాల పౌడరు, జీలకర్ర పౌడర్ అన్ని పౌడర్లు వేసేసుకుందాం. మనకి ధనియాల పౌడర్ వచ్చి 2 స్పూన్ తీసుకున్నాను, జీలకర్ర పౌడర్ కూడా 2 స్పూన్ తీసుకున్నాను. ఇది వచ్చేసి మనం కారం అయితే మనం 50 గ్రామ్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి జీలకర్ర పౌడరు. తర్వాత దాల్చిన చెక్క, లవంగ మొగ్గలు, యాలకులు అన్ని పౌడర్ అవి కూడా నేను 2 స్పూన్లు అయితే తీసుకున్నాను. సేమ్ మనం చికెన్ పచ్చడి ఎలా చేసుకున్నామో అలాగే చేసుకోవడమే, సేమ్ ప్రాసెస్ అండి. ఇందులో ఏమీ మార్పు లేదు. అందుకని మీకు నేను ఎక్కువ పచ్చడి గురించి ఏం చెప్పట్లేదు. ఇప్పుడైతే బ్రౌన్ సాల్ట్ వేసాను. అదే నేను హిందీలో ఎందుకు పెట్టేదాను, ఇప్పుడు మళ్ళీ తెలుగులోకి ఎందుకు వచ్చానని చెప్పడానికి నేను వాయిస్ ఓవర్ కూడా తెలుగులో మీకు చెప్తున్నాను పక్కన. ఇప్పుడైతే సాల్ట్ వేసేసుకున్నాం. అలాగే సేమ్ ప్రాసెస్ వేసేసుకున్నాక చికెన్ పచ్చడి లాగే ఇది కూడా చేసుకోవాలి. అప్పుడు చాలామంది నన్ను అడిగారు కదా, తెలుగులో పెట్టండి మాకు అర్థం కావట్లేదు అనేసి. అప్పుడు అనిపించింది ఇంకొక యూట్యూబ్ కూడా మొదలు పెడదాం, హిందీలో ఒకటి తెలుగులో ఒకటి అని చాలామంది అడిగారు. మా హిందీ ఫ్రెండ్స్ అనేవారు అనమాట. ఇంకో ఛానల్ పెట్టుకోండి తెలుగు ఒకటి అన్నారు. మళ్ళీ అనిపించింది ఒక ఛానల్ రన్ చేయడమే చాలా కష్టంగా ఉంటుందండి. ఎందుకంటే ఏదైనా చాలా కష్టమే కదా, ఇంట్లో పని చూసుకోవాలి,
అన్నీ చూసుకున్నాక యూట్యూబ్లో కూడా వీడియో చేయాలంటే మనం వంట ఒక అరగంటలో అయితే ఫినిష్ చేసేసుకుంటాం. కాకపోతే ఈ వీడియో తీయాలన్నది మనకు 2 గంటలన్నా పట్టేస్తుంది. అన్నీ సర్దుకోవాలి, కెమెరా చూసుకోవాలి, అన్నీ చేసుకుంటూ 2 గంటలన్నా ఒక వీడియోకి పట్టేస్తుంది అనమాట. ఇంకా అనిపించింది ఫోన్లే ఒక ఛానలే మనం రన్ చేసుకుందాం అనేసి నేను ఏం చేశానంటే మళ్ళీ హిందీలోనే మానేసి తెలుగులో అయితే పెట్టడం మొదలుపెట్టాను. ఎందుకంటే మనకి ఎక్కువ నాన్ వెజ్ వీడియోస్ కూడా ఉంటాయి. మన సైడ్ ఏంటి, హిందీ వాళ్ళు ఎవ్వరు ఎక్కువ నాన్ వెజ్ తినరు. ఎక్కువ తెలుగే, మన ఆంధ్ర వాళ్ళు అంటే ఎక్కువ నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటారు. పైగా ఈ పిక్కల్స్ పెడుతున్నాను కదండి, వాళ్ళైతే అస్సలు పిక్కల్స్ ఏమి తినరు, నాన్ వెజ్ పిక్కల్స్. ఎందుకంటే వాళ్ళు నాన్ వెజ్ తినేదే తక్కువ, ఎవరన్నా ఉన్నారంటే తినేదే తక్కువ, పైగా పిక్కల్స్ అంటే అస్సలు ఇష్టపడరు. మన ఆంధ్రాలోనే ఈ పిక్కల్స్ అన్నది మన ఆంధ్రాలోనే ఎక్కువ తింటారు. ఇంకా అనిపించింది మనకి తెలుగులోనే ఇంకా పెడదామనేసి నేను తెలుగులోనే పెట్టడం అయితే మొదలైంది. చాలామంది నన్ను అడిగారు అనమాట. ఇప్పుడు కన్నడ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళైతే కొంచెం తెలుగు అర్థం అవుతుంది, వాళ్ళు అంటూ ఉంటారు, చూస్తూ ఉంటారనమాట. చూడండి, నేను ఇప్పుడు ఆవాలు మెంతుల పౌడర్ కూడా వేసాక, అన్ని మసాలాలు వేసాక మనం కలిపేసి నేను గ్యాస్ అయితే ఆఫ్ చేసి చల్లారాక మనం నిమ్మప్పు ఉంది కదా అది వేసుకుని కలుపుకుని ఒక జార్లో అయితే తీసేసుకుందాం. అయిపోయిందండి, మన రొయ్యలు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు ఇంట్లో ఈజీగా ఇలా రెడీ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీ చేసుకోవచ్చు. మనం కొంచెం కొంచెంగా 1 కిలో అలా చేసుకుంటే మనం బోర్ కొట్టదనమాట. ఎక్కువ క్వాంటిటీ చేసేసుకుని పెట్టేసుకున్నా తినబుద్ధి కాదు. ఎక్కువ రోజులు కూడా నాన్ వెజ్ కదా పెట్టుకోవటం మంచిది కాదు. ఆవగాయ మావగాయ అంటే ఇయర్లంతా తింటారు, సంవత్సరాలన్నీ తినచ్చు, అది పాడేదాకా తింటూనే ఉంటారు. కాబట్టి ఇదైతే ఎక్కువ రోజులు అంత చాలామంది ఇష్టపడరు. 1 నెల 2 నెలలు అయితేనే తినబుద్ధి అవుతుంది అనమాట. మనకి 1 కేజీ ఈజీగా రెడీ అయిపోయింది. నేను చెప్పాను కదండి ఇలాగా, అందుకని నేను ఇంకా తెలుగులోనే మొదలుపెట్టాను అనమాట. 2 ఛానళ్ళు రన్ చేయడం అయితే చాలా కష్టం. ఫోన్లే పరిగెత్తి పాలు తాగి కన్నా నిలబడి నీళ్ళు తాగడం బెస్ట్ అని ఒక సామెత ఉంది కదా మనకి, పెద్దోళ్ళు అనేవారు కదా. అలాగే ఎందుకులే 2 ఛానల్ పెట్టేసుకుని కంగారుగా అంత మనకి అవ్వనప్పుడు కష్టం అనేసి నేను ఇంకా 1 ఛానల్ రన్ చేస్తున్నాను, తెలుగులోనే రన్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు నిమ్ముప్పేసి నేను కలిపేస్తున్నారు పెద్దమ్మ. ఇది మనం ఆయిల్ చూసారా ఎంత డ్రై అయిపోయిందో. మనం ఒక పావుకి ఎక్కువ వేసుకున్నాం, అయినా సరే ఆయిల్ అయితే కనిపించట్లేదు. నేను మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే కలుపుతాను. బాగా డ్రైగా అయిపోయింది. ఎప్పుడైనా మనకు పచ్చళ్ళు అంటే నూనె ఎక్కువ ఉండాలి కదా, 1 కేజీ పైన పట్టేస్తుంది. చూడండి ఇప్పుడు ఎంత డ్రైగా అనిపిస్తుందో. ఇది నల్లగా ఎందుకు కనిపిస్తుంది అంటే కెమెరా కొంచెం కరెంటు అన్ని లైట్లు ఆన్ చేయలేదనమాట, మర్చిపోయి ఒకే లైట్ ఆన్ చేసి వీడియో తీసాను. అందుకే మీకు బ్లాక్గా కనిపిస్తుంది, చీకటిగా కనిపిస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు నూనె వేసి నేను మళ్ళీ ఆయిల్ వేసి కలిపి చూపిస్తున్నాను మీకు. చాలా బాగుంది పచ్చడి, అయితే బాగా కుదిరిందండి. తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఇప్పుడు గాజు జార్లోకి అయితే రెడీ చేసుకుని బాటిల్లోకి తీసేసుకుంటున్నాను. ఇది చూడండి, ఇలాగ మనకు 1 కేజీ బాటిల్ కరెక్ట్గా తయారైంది. మరి వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పాను కదా మీకు నేను ఎందుకు తెలుగులో పెడుతున్నాను అనేసి, ఇదండి కారణం. చాలామంది హిందీలో ఎందుకు పెట్టట్లేదు, తెలుగులో ఎందుకు పెడుతున్నాను అడిగారు. ఇదే అనమాట.